చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే తమ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి అశ్లీల వెబ్సైట్లను చూస్తున్నారో, ముఖ్యంగా చిన్నపిల్లల నగ్న వీడియోలు చూస్తున్న వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఏదో ఒక రోజు వారు అరెస్టు కాక తప్పదు. ఎందుకంటే నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే చిన్నపిల్లల నగ్న వీడియోలు చూస్తున్నారో, వాటిని డౌన్లోడ్ చేస్తున్నారో, ఇతరులకు షేర్ చేస్తున్నారో, వాళ్ళ అందరి సమాచారం ఇప్పుడు పోలీసుల చేతుల్లో ఉంది. దీనికోసం ఒక స్పెషల్ నోడల్ ఏజెన్సీ పనిచేస్తోంది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి డీజీ షికాగోయల్ గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఎవరైతే చిన్నపిల్లల నగ్న వీడియోలు చూసినా, వాటిని డౌన్లోడ్ చేసినా, ఇతరులకు షేర్ చేసినా మీ సమాచారం మొత్తం కూడా మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఒక స్పెషల్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ని కూడా ఏర్పాటు చేశాం. అందులో చాలామంది సిబ్బంది కూడా ఉన్నారు మా వాళ్ళు. ఏ మొబైల్ ఫోన్ నుంచి ఏ వెబ్సైట్ చూస్తూ ఉన్నారు, నగ్న వీడియోలకు సంబంధించి ఏ వెబ్సైట్ నుంచి ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, చిన్నపిల్లల వీడియోలు చూస్తున్నారా, వాళ్ళకి ఆ వీడియోలు చూసిన తర్వాత డౌన్లోడ్ చేసి ఎవరెవరికి సెండ్ చేస్తున్నారు, ఇది మొత్తం కూడా నిశితంగా కొన్ని రోజుల నుంచి మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఎవరైతే దారుణంగా ఇలాంటి వీడియోలు చూస్తూ ఇతరులకు షేర్ చేస్తున్నారో వాళ్ళ అరెస్టు కాక తప్పదు అంటూ చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఆ డేటా మొత్తం సేకరించారు. ఒక 15 మందిని రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, హైదరాబాద్, జగద్గిరిగట్టులో కూడా దాడులు చేశారు. వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు. వాళ్ళు ఫోన్లు ఏదైతే డౌన్లోడ్ చేసి షేర్లు చేశారో మొత్తం ఆ హిస్టరీ మొత్తం చూశారు. వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో వాళ్ళు విద్యాధికులు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ఒక ఐఐటి పట్టభద్రుడు కూడా ఉన్నాడంట. ఐఐటి చదువుకున్నవాడు. అంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నారు, ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు కానీ సంస్కారం మాత్రం మర్చిపోయారు. చిన్నపిల్లల వీడియోలు 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పసిపాపల వీడియోలు, నగ్న వీడియోలు చూసి వాటిని తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకున్నారంట. ఎవరికైతే షేర్ చేశారో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు షికాగోయల్. ఇది అంటే రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వెబ్సైట్లు చూడటం ఎక్కువైపోయింది. అందులో కూడా నేరం అని తెలిసి కూడా చిన్నపిల్లల వీడియోలు చూడటం నేరం అని తెలిసి కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అవి డౌన్లోడ్ చేసుకుని షేర్లు చేస్తూ ఉన్నారు. ఇది వికృత మనస్తత్వానికి నిదర్శనం. రాష్ట్రంలో, దేశంలో చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరగటానికి ఇలాంటివి కారణమవుతున్నాయి. ఇప్పటికే మేము చాలా వెబ్సైట్లను కూడా క్లోజ్ చేసేసాం. అయినప్పటికీ కూడా కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిని చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుని షేర్లు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం పూర్తిగా, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అదే పనిగా చూస్తూ ఉన్నారంట. అదే పనిగా డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. అందరికీ విపరీతంగా షేర్లు కొడుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోవడానికి, చిన్నపిల్లల మీద ఈ విధంగా పైశాచికంగా ప్రవర్తించడానికి ఈ వీడియోలు కారణమవుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోని ఏర్పాటు చేసింది. షికాగోయల్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఒక వింగ్ పనిచేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఈరోజు ఎలాంటి వెబ్సైట్లు చూశారు, ఏ నెంబర్ నుంచి, అంటే ఏ స్మార్ట్ ఫోన్ నుంచి ఆ వెబ్సైట్లు చూశారు, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ట్రాక్ రికార్డు మొత్తం తీస్తూ ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నారు, ఎన్ని వీడియోలు డౌన్లోడ్ చూశారు, వీళ్ళు ఇదే పనిగా ఉన్నారా, వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చిన్నపిల్లల నగ్న వీడియోలు చూస్తున్నట్టుగా కానీ మాకు తెలిస్తే వెంటనే ఈరోజు కాకపోయినా రేకపోయిన వాళ్ళ మీద ఒక నిరంతరం నిఘా పెడతాం. ఒక 10 రోజులు చూస్తాం, తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళు అదే పనిలో ఉంటే గనక, నగ్న వీడియోలు చూసే అలవాటుగా దాన్ని మార్చుకుంటే గనక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అందుకే నిన్న 15 మంది మీద కేసులు బుక్ చేసి అరెస్ట్ చేశాం. ఇంకా 294 కొత్త కేసులు కూడా నమోదైనాయంట. సో ఏ క్షణమైనా మీ ఇంటికి వచ్చేయచ్చు పోలీసులు. ఏ క్షణమైనా మీ దగ్గర ఉన్నటువంటి ఆ స్మార్ట్ ఫోన్ని
లాక్కోవచ్చు. ఆ స్మార్ట్ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ మొత్తం, హిస్టరీ మొత్తం చెక్ చేస్తారు. పలానా రోజు పలానా వీడియో చూశారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి వాళ్ళు ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తారు. మీ ఫోన్లో చెక్ చేస్తారు. మీ ఫోన్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఆ చిన్న పిల్లల నగ్న వీడియోలు మళ్ళీ ఓపెన్ చేసి ఆధారాలు మీ ముందే చూపించి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసే పరిస్థితి ఉందని చెప్పి షికాగోయల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. నగ్న వీడియోలు చూసేటువంటి మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చట్ట ప్రకారం నేరం. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్న పిల్లల, చిన్న పాపల వీడియోలు మీరు చూడటం అనేది అది చాలా నేరంగా పరిగణిస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటోంది. సమాజంలో వికృత చేష్టలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే దానికి కారణం ఇలాంటి వెబ్సైట్లు చూడటం వల్ల, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేసేటువంటి ఆ వీడియోలు ఎక్కువగా చూడటం వల్ల క్రైమ్ పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల వీడియోలే కాదు, చిన్నపిల్లల వీడియోలు కావచ్చు, లేదంటే రేప్కు సంబంధించి సామూహిక అత్యాచారాలు, వీటిని అరికట్టడం కోసం ప్రభుత్వం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగానే ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ అంట. రోజు డేటా తీసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఈ అలవాటు ఉన్నవాళ్ళు మీ అలవాటును మానుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల నగ్న వీడియోలు తీసే అలవాటు ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు పోలీసులు. మీకు ఎప్పుడు వస్తారో కూడా చెప్పరు. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చి ఇంటి డోర్ కొడతారు, అరెస్ట్ చేసేస్తారు. అప్పుడు సమాజంలో మీరు ఎంత చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, పై స్థాయిలో ఉన్నవాళ్ళు కావచ్చు, లిటరల్గా మీ పరువు పోవటం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాంటి వీడియోలు చూడకండి. సమాజంలో మంచిగా బతకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.